ఇచ్చిన అవకాశానికి వందనాలు. ఇప్పుడు కూడా ఆదరించి అంతవరకు నడిపించండి. ఓ దూర ప్రాంతంలో ఉన్న నా కుమారుడు నా కోడల్ని, ఓ దూర ప్రాంతంలో నా కుమార్తెని కాపాడండి. నన్ను, నా భార్యను, నా తల్లిని, నా కుటుంబాన్ని, నా రక్త సంబంధాలను కాపాడండి. ప్రత్యేకంగా యూట్యూబ్, ఫేస్బుక్ చూస్తున్న ప్రతి దైవజనుడిని, ప్రతి విశ్వాసిని, ప్రతి దేవుని, ప్రతి కుటుంబాన్ని రక్షించి కాపాడుకొని మీ పాదములు పట్టుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, యేసు ప్రభువు నమ్ముకున్న వారికి అన్ని కష్టాలు, యేసు ప్రభువు నమ్ముకున్న వారికి దుఃఖము, 100%, 75% దుఃఖము, నష్టము, జబ్బులు 25% అంటే కొద్ది శాతమే సుఖము, సంతోషం ఉంటుంది. చాలా కష్టం, భయంకరం అండి. అవును సహోదరుడా, ఆ మాట నిజమే. కానీ దాని వెనక ఒక దేవుని ప్రణాళిక ఉంది. ఆ తలిపేసేది. దేవుడి ప్రణాళిక వేరు. నీ కొరకు నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి విజయాన్ని, అత్యధికమైనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నీకు దాచిపెట్టడానికి, పరలోక రాజ్యంలో ఆయన కుటుంబ సభ్యుల్లో, ఆయన వంశావళిలో నిన్ను చేర్చటానికి ఇవన్నీ ఎలో చేస్తూ ఉంటాడు. ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ అవమానాలు. అయితే ప్రతి కష్టం నుంచి కాపాడతాడు, ప్రతి అవమానం నుంచి కాపాడతాడు. మన కరోనా నుంచి కాపాడా, ప్రతి విధంగా కాపాడుతూ ఉంటాడు. అయితే నన్ను చాలామంది అడిగే, ఎక్కువ మంది క్రైస్తవులు అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యా మేము చూస్తుండగా, నేను శానిటరీ ఇన్స్పెక్టర్ని, నాకు ఒక్క భార్య, ఇద్దరు బిడ్డలు, ముగ్గురు బిడ్డలు, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. నాకు ఉన్నది ఒక్క అద్దిల్లు. ఆ ఒక్కిల్లు సంపాదించుకోవడానికి ఎంత కష్టపడుతున్నాను. భోజనం కష్టమవుతుంది, దశభాగం తీయాలి, అబద్ధాలు ఆడకూడదు, లంచాలు తీసుకోకూడదు, మోసాలు చేయకూడదు. కానీ మా ఆఫీస్లో ఉన్న ఒక ప్యూర్కి 3 ఇల్లులు ఉన్నాయండి, అటెండర్కి 3 ఇల్లులు ఉన్నాయి. ఇది ఎక్కడ న్యాయం అండి? నేను ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా నాకు డబ్బు రావట్లేదు. వాడికి 3 ఇల్లులు ఉన్నాయండి, అటెండర్కి 3 ఇల్లులు ఉన్నాయి, ఒక ప్యూర్ ఉద్యోగం చేసడానికి. అంటే నేను చెప్పాను అతనితో, అది అన్యాక్రాంతముగా సంపాదించింది, అన్యాక్రాంతంగా సంపాదించింది నిలబడదు. లేదయ్య గారు, తప్పకుండా నిలబడుద్ది అని అంటున్నాడు. అయితే దేవుడు సూటిగా సెలవిస్తా ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. దుష్టుల విజయము కొద్ది కాలం ఉండును. దుష్టుల విజయము కొద్ది కాలమే ఉంటది. భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉండును. సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉంటది. పైకి వాడు భక్తిగా కనబడతా ఉంటాడు, కానీ వాడు దుష్టుడు. పైకి భక్తి గలవారమని కనబడుచు దాని శక్తిని ఎరుగున వారుగా ఉంటాడు. వాడు దుష్టత్వం కలిగిన వాడు. వాడు సంతోషం ఉండదు, పైకి అలా కనబడతాడు. ఇంట్లో భార్య, నాకు ఇంత లంచం తీసుకురావాల్సింది, అంత లంచం తెచ్చావేంటి, ఎప్పుడు 1,00,000 రూపాయలకి తక్కువ లంచం తేవే, ఈరోజు ఏంటి 25,000 లంచం తెచ్చావు, ఇంకెవరికైనా ఇచ్చావా, ఇంకేమైనా వేరే అక్రమంగా ఖర్చు పెట్టావా అని అక్రమంగా సంపాదించిన దానికి ఇంట్లో లెక్కలు చెప్పాలి. ఎందుకంటే అతడు అక్రమంగా సంపాదిస్తున్నాడు కనుక. గవర్నమెంట్ ఇచ్చిన జీతం కాకుండా అక్రమంగా సంపాదిస్తున్నాడు కనుక భార్య అక్కడి నుంచి గొడవలు స్టార్ట్. అక్కడి నుంచి పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. వాళ్ళ వంశస్థులు ఆలయాల్ని అడుక్కుంటారు, దేహి అని అడుక్కుంటారు. ఇంట్లో శాపం ఎలా వస్తుందంటే ఆ విధంగా వస్తుంది. ఎదుటివాడి పొట్టకొట్టి 35 ఏళ్ల క్రితము రేడియో, టీవీ ఇంట్లోని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవారు. వాళ్ళ ఇళ్లలో సంతోషం ఉండదు, వాళ్ళ కూతురు లేచిపోతే.
వాళ్ళ కుటుంబంలో సంతోషము సమాధానం ఉండదు. ఎప్పుడు బాధ, భార్య మీద అనుమానము, కుటుంబం మీద భార్యలో సంతోషము, డబ్బు మీద సంతోషము. ఇంత అన్నం తిని పడుకొని సంతోషముగా ఆరాధన చేసుకుంటూ, ప్రభా ఈరోజు నాకు ఆహారం ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, షర్టులు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు అని సంతోషము వారింట్లో ఉండదు. ఎందుకంటే అతడు అక్రమముగా సంపాదిస్తా ఉన్నాడు. మళ్ళా చదవండి 4వ వచనం. దుష్టులకు విజయము దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. చాలా మంది అనుకుంటాడు, మరి ఇటు అక్రమంగా దొంగోట్లు వేసి గెలిపించాం కదరా బాబు, గెలిచాడు కదా, వాడి విజయము కొద్ది కాలమే ఉంటుంది. అలాగని పాతకాలంలో మనుషులకి ఓట్లు వేస్తావా? తరతరములు కిరీటములు ఉండునా? ఎన్ని సంవత్సరాలు గెలిపిస్తాము ఒకే ఫ్యామిలీని? కొత్త వారికి, న్యాయబద్ధంగా ఉన్న వారిని గెలిపించాలి. ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తారు? వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ కాదు. కానీ ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు చేసింది, వాళ్ళు 70 ఏళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఈ 14 ఏళ్ళలో చేసేసారు. అంటే దుష్టుడు పైకి విజయముగా కనబడతాడు, కానీ అది ఎంతకాలమో నిలవదు. అది గాలి బుడగ లాంటిది, గడ్డి పూచ వంటిది. చూడండి, ఇంకా చదవండి. భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రముండును. సంతోషం 1 నిమిషం మాత్రమే ఉంటది. చదవండి. ఆది నుండి నరులు అంటే భూమి పుట్టినప్పుడు, మానవుడు పుట్టినప్పటి నుంచి, ఆది నుంచి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఎంత మంచి మాట చెప్పాడండి. దీన్నే యోబు 7వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడో చూడండి. దీన్ని యోబు ఇంకో రకంగా రాస్తా ఉన్నాడు. భూమి మీద నరుల కాలము ఇంతకాలము కాదా? ఇదే మళ్ళా యోబు 5 అధ్యాయం 6వ వచనం చూడండి. 5 అధ్యాయం 4వ వచనం చూడండి. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు మానవుడు బాధ భూమిలో నుండి మొలవదు. ఆ బాధ భూమిలోంచి మొలవదు. శ్రమ భూమిలో నుండి పుట్టదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు. ఏమండి, దుష్టుడికి శ్రమ రావాలి కానీ యథార్థవంతుడికి శ్రమ ఏంటండి? ఇది గొప్ప ప్రశ్నే. దుష్టుడికి శ్రమలు, నా కళ్ళు బాగులా, నా చేతులు బాగులా, నాకు అది దుష్టుడికి కాదు. నీతివంతులకి ఏ విధముగా జరుగునో అనీతివంతులకి ఆ విధముగా జరుగును. దేవుడు ఇద్దరిని ఒకేలా ప్రేమిస్తున్నాడు. నీతివంతుల మీద అనీతివంతుల మీద సమానముగా వర్షం కురిపించే దేవుడు, నీతివంతుల మీద అనీతివంతుల మీద సూర్యరశ్మిని సమానముగా ప్రకాశింపచేసే దేవుడు మన దేవుడు. భక్తిహీనుల గతియు భక్తి పరుల గతియు ఒకటే అని ప్రసంగి సెలవిస్తా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ఇక్కడికి రండి. 20వ అధ్యాయము, యోబు గ్రంథం 20వ అధ్యాయము చదవండి. భూమి మొదలుకొని ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఇలా జరుగుతున్నదని నీకు తెలియదా? ఇలా జరుగుతుందని మీకు తెలియదా? వారి ఘనత ఆకాశం అంత ఎత్తుగా పెరిగినను, ఆకాశం అంత ఎత్తు ఎదిగాను. రాస్తా ఉంటారు, నా వల్ల ఎవడు, నేనే గొప్పోడిని, నేను తెలుగులోనే, నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు పొలాలు ఉన్నాయి, నాకు బంగారం ఉంది, తిరుము త్రాగుము సుఖించుము అని అనుకుంటా ఉంటాడు. ఆకాశవంత ఎత్తు ఎదిగినను వారి ఘనత, మేఘమంత ఎత్తుగా వారు తలలెత్తినను, మేఘమంత ఎత్తుగా వారు తలలు ఎత్తినను తమ మలము నశించు రీతిగా వారెన్నడికి ఉండకుండా నశించుదురు. చూసారా? వారిని చూసిన వారు వారేమైనని అడుగుదురు. మలము నశించినట్లుగా నశించిపోతారంట. వాళ్ళు చూసిన వాళ్ళు, వీళ్ళు ఇక్కడ ఉంటారు కదరా, ఆ డబ్బు గల్లోళ్ళు
ఆ ఆ యొక్క గర్విష్టి ఎంత గర్వం పోయాడు. నేను పెద్ద పొలంలో పుట్టానని గర్వం పోయాడు. నేను బ్రాహ్మణుడని గర్వం పోయాడు. నేను ఇంకా పెద్ద పొలంలో పుట్టాను, మాకు 40 ఎకరాలు ఉన్నాయి అని గర్వం పొందాడు కదరా. మా బోర్డు అంత బకారం ఉంది అన్నాడు కదరా. ఎక్కడికి పోయాడంటే వాడు మరలా కనబడకుండా పోయాడంట. గర్విష్ఠులొక్క గర్వమున నచును సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చూసారా, కనుక గర్విష్ఠుల యొక్క గర్వమును అణచువాడు దేవుడు, బుద్ధిహీనుడు. చదవండి. కళ ఎగిరిపోవునట్లు వారు గతించి కనపడకపోదురు. కళ ఎగిరిపోయినట్లు, ఒక డ్రీమ్ వచ్చి మనకు మెరుగు రాగానే అది ఎగిరిపోయినట్లుగా వీళ్ళు ఈ భక్తిహీనులు ఎగిరిపోతారంట. వారి సంతతి వారు వంటి వారు బిడ్డలు దరిద్రుల దయను వెతికెదరు. దరిద్రుల దయను వెతుకుతారంట. ఆడే దరిద్రుడు మళ్ళా వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అడుక్కుంటారంట. దరిద్రుల దయను వెతుక్కుంటారట. ఈ భక్తిహీనుడు, ఈ అన్యాక్రాంతంగా సంపాదించిన వాడు దరిద్రుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారంట. ఇంకా చదవండి, ఇంకా భయంకరమైన మాటలు వస్తాయి. వారి చేతులు వారి ఆస్తి తిరిగి అప్పగించుదురు. వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండను కానీ అది వారితో కూడా మట్టిలో పండుకొనును. నేను చాలా బలంగా ఉన్నా, నేను చాలా ఇందాకేంటి, నేను ఆస్తిపరుడిని, నాకు అధికారం ఉంది, నేను పెద్ద పొలంలో పుట్టా. ఇప్పుడేమంటున్నాడు, నేను చాలా బలవంతుడిని, నన్ను ఎవరు ఏమి చేయలేరు. ఏమంటున్నాడు దేవుడు? లేఖనాలు ఏమి చెప్తావని, నేను నీ బలము చెప్పాలి. చదవండి 20వ అధ్యాయం. వారి ఎముకలలో దాని ముందు వచ్చినాం. వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండను గాని అది రక వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండినను అది వారితో కూడా మట్టిలో పండుకొనును. అది కూడా వారితో మట్టిలో కలిసిపోతే. జాగ్రత్త సుమి. విర్రవిగా వాళ్ళందరికీ దేవుడు హెచ్చరిక. నాకు గోళ్ళంత ఆస్తుంది, నాకు గోళ్ళంత బంగారం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు వాడు తెలుసు, నాకు వీడు తెలుసు. విర్రవీగుతున్నామేమో. దేవుడు వాక్యము దహించు అగ్ని, ఇది 2 అంచుల గల ఖడ్గము. చదవండి అక్కడి నుంచి. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. నోరిప్పితే అబద్ధం. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. ఇంకా వారి నాలుక కింద ఏముందో విషం ఉందని చెప్తారు చూడండి. అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును. పులిసిపోద్దంటే పులిసిపోయినప్పుడే గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్. అది దారి లోపల నాగుపాములను విషము దాగి ఉంటది అంటాడు అక్కడ. యోగ గ్రంథం 20వ అధ్యాయము. విషమగును. అది వారిలోనికి నాగుపాములు విషమగును. వారి ధనము మింగివేసిరు కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. చూసారా, దేవుడు కక్కిస్తాడు. అన్యాక్రాంతంగా సంపాదించిన ప్రతి రూపాయి, లక్షల కోట్లు కక్కాల్సిందే. నేను కాదు, నువ్వు కాదు, దేవుడు కక్కిస్తాడు. చదవండి. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారి కడుపులో నుంచి దేవుడు దానిని కక్కించును. వారు కట్లపాముల విషమని పీల్చుదురు. వారు కట్లపాము విషము. ఏమంటే చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, మీకు ఆన్సర్ తెలిసింది కదా. వాళ్ళకి బోర్డు అంత నా ప్యూర్గా ఉన్నాయి కదా 3 ఇల్లులు. నా ప్యూర్కి 3 ఇల్లులు ఉన్నాయి. నేను శానిటరీ ఇన్స్పెక్టర్ని, నన్నే అడిగాడు, చెప్పాడు ఆయన. నాకేమి లేదండి. అది ఏమవుతుందో చెప్తా ఉన్నాడు. అయితే అది ఎప్పుడో జరుగుతుందిలేండి,
ఆ మనుషులందరూ చచ్చిపోయాక ఎప్పుడో దేవుడి శిక్ష అంట. ఉండండి ఈ అధ్యాయులు ఇంకా ఎంత చక్కటి మాటలు మాట్లాడతాడో చూడండి దేవుడు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించిండిరో, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. హల్లెలూయా. అది నీతివంతుడి కొరకు దాచబడి ఉంటది. నన్ను ఒక ఆయన బీసెంట్ రోడ్లో ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి 2-3 సార్లు తిప్పాడు. ఇంతకీ ఏంటి? 150 రూపాయలు చెప్పులు కొన్నాడు. 150 రూపాయల చెప్పులకి, అరే బాబు నేనే 200 ఇస్తాను, కొనుక్కోరా చెప్పులు అనే స్టేజ్ నన్ను తీసుకొచ్చాడు. అంత పిసినారుగా డబ్బులు దాచి అది వాడు నిలబెట్టుకున్నా అది నిలబడదు. నీకు ఎదురు డబ్బులు ఇస్తారనే విచ్చలవిడితనము, నీకు దండం పెడతాను రా, నీకు డబ్బులు ఇస్తారా 200 అంటాం, అది విచ్చలవిడితనము. అది దేవుడు ఒప్పుకోడు. పై పిసినారితనము దేవుడు ఒప్పుకోడు. విగ్రహారాధకులు, ఆడంగుతనం గలవారు, పిసినారులు, పిరికివారు, ఏమంటే వ్యభిచారం చేయవారు, జాగ్రత్తం చేయవారు, వీళ్ళు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోరు. పిసినారులు స్వతంత్రించుకోలేరు. దాస్తారు ఆడు కడుపు ఈడు కడుపు కొట్టి వడ్డీలు దాచి. కానీ ఆ డబ్బు అంతా కూడా తిరిగి అప్పగిస్తారంట. చూడండి, అదే వాళ్ళు చాలా వల్ల వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను. చూసారా? బలాత్కారం చేత ఒకటి ఇంటిని ఆక్యుపై చేసినను, ఆక్రమించుకొనినను దాన్ని కట్టి పూర్తి చేయరు. ఒకవేళ ఎవరి దగ్గర ఖాళీ స్థలం కొట్టేశాడు, వాడు కడదాం అనుకున్నా అది పూర్తి చేయలేడంట. ఎందుకంటే అది అక్రమంగా సంపాదించింది. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమ్మును తాము రక్షింపుకొనజాలరు. చూసారా? ఏ వస్తువు రక్షించదు, ఏ మనిషి రక్షింపజాలడు, ఏ బంధువు రక్షింపజాలడు, ఏ మనిషి మనల్ని ఆదుకోలేడు. నిన్ను రక్షించేవాడు ఒకడే, నిన్ను ఆదరించేవాడు ఒకడే, నీ జీవితానికి ఒక సార్థకత తెచ్చేవాడు ఒక్కడే, నిన్ను పరలోకం తీసుకెళ్లేవాడు ఒక్కడే, నిన్ను కరోనా నుంచి కాపాడినవాడు ఒక్కడే, ఆది నుంచి నిన్ను కాపాడుతూ వచ్చిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. చదవండి. వారు మృంగివేయినది ఒకటి లేదు కనుక వారి క్షేమస్థితి నిలవదు. వారికి క్షేమం ఉండదు. అన్యాక్రాంతంగా సంపాదిస్తే ఏమవుతుందో నేను అతనికి చెప్పా. యోబు 20వ అధ్యాయం చదువుకో. సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. వారికి సంపాద్యం పూర్ణంగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. గట్టిగా చదవాలి. దురవస్థల్లో నుండి వారందరి చెయ్యి వారి మీదకు వచ్చును. దురావస్థలో దూరాన నీ ముఖ దర్శనము. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనము పొందుకోవాలని నీతివంతులు ఎదురు చూస్తూ ఉంటారు. కతిమా వాళ్ళందరూ దురావస్థలో ఉంటారు. దుమికి దూరికి నశించిపోతారు ఈ లోకములో. వారు కడుపు నింపుకొనై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. దేవుడు అజాక్రాంతంగా సంపాదించే వారి మీద తన కోపాన్ని కురిపిస్తాడంట. వారు తినుచుండగా దాన్ని కురిపించును. వారు తినుచుండగా కురిపిస్తాడంట. ఆయన కోపం వస్తుందట. ఇజ్రాయెల్ ప్రజలు కానాను నుంచి మరి ఐగుప్తు నుంచి కానాను వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఈ ఫుడ్డేనా, ఎప్పుడు ఇదేనా,
పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా వారు కాలు వాయలేదు, వారు బట్టలు పాతకెళ్ళలేదు. ప్రతిరోజు ఆహారం ఇచ్చాడే, మనలో మన్నా ఇచ్చాడే. అయినా వారి దేవుడి మీద ఎదురు తిరిగారు. మాకు మాంసం కావాలన్నప్పుడు పురేళ్లను కురిపించాడు. దేవుడిచ్చింది ఇష్టపడక బలవంతులైన యవనస్తులు చాలా మంది కూలిపోయారు. వారి ధననిధిలో అంధకార పూర్ణములగును, ఊదనక్కర్లేని అగ్ని వారిని మృంగివేయును, వారి గుడారములలో మిగిలిన దాన్ని అది కాల్చివేయును. గుడారాలన్నీ కాలిపోతాయి. ఆకాశం వారి దోషము బయలుపరచును. ఆకాశము వారి దోషము బయలుపరచు. ఎలా బయలుపరుస్తుందండి? యెషయా 1:2. ఆకాశం వారి దోషం ఎలా అన్యగ్రంథం సంపాదించాడని ఎలా తెలిసింది? యెషయా 1:2. యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము. ఆకాశమా ఆలకించుము. భూమి చెవియొగ్గుము. భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అదిగో ఈ తిరగబడి అన్యాక్రాంతంగా సంపాదించిన వాళ్ళందరూ కూడా ఆకాశంని భూమిని సాక్షుల కింద వదిలేశాడు. ఇప్పుడు ఈ ఆకాశం వచ్చి అతను ఎక్కడెక్కడ దోషాలు చేసి చెప్పేస్తాడంట దేవుడు. భూమి వారి మీదకి లేచును. భూమి వారి మీదకి లేచింది. ఆకాశమే వాడి దోషం చెప్పుద్ది, భూమి ఏమో వాడి మీదకి లేచింది. ఎందుకంటే ఆ దేవుడి మీద తిరగబడ్డాడని యెషయా 1:2లో చెప్పింది. అందుకే యెషయా 1:2లో ఆకాశాన్ని భూమిని వదిలేశాడు మన మీద. మనం ఏ పని చేసినా, ఎంత ఊరు దూరం పారిపోయి తప్పు పని చేసినా దేవుడు అట్లా సాక్షుల కింద తీసుకుంటాడు రేపు. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును, దేవుని కోపజనున్న వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వల్ల వారికి నియమింపబడిన స్వాస్థ్యం ఇదే. చూసారా? దుష్టులైన నరులకు నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అయిపోయిందా 20 వచనం? 20 కనుక దేవుడు ఏమంటున్నాడంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు? వాడు అన్ని లక్షలు లంచం ఇచ్చి ఉద్యోగం ఏం చేసుకున్నాడు? వాడు అంత డబ్బు ఇచ్చాడంటే మరి ఇంకెంత డబ్బు సంపాదిస్తాడు అక్రమంగా? కనుక దేవుడు చూస్తా ఉన్నాడు. ఆకాశం నీ దోషం చెప్పుద్ది, భూమి ఆకాశం డ్యూటీలు అప్పచెప్పాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. కనుక మనము ఏం చెయ్యాలి? దుష్టుడు చప్పున సంపాదించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుడు సూటిగా చెప్తా ఉన్నాడు. కీర్తనలో 1:2లో మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి, భూలోకంలో ఆది నుంచి మానవుడు ఎలా బ్రతకాలి చెప్తా ఉన్నాడు. కీర్తనలో 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాస్యులు కూర్చుండి చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన వారన నాటబడిన వాడై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఈ వాక్యమును గుర్తుపెట్టుకోండి. సామెతలు 3:5 వాక్యం గుర్తుపెట్టుకుంటే మనము దుష్టపు ఆలోచన లేకుండా మంచి సంపాదన, మంచి ఆరోగ్యము, మంచి క్రియలు, మంచి ప్రవర్తన మన జీవితంలో అలవరుచుకుంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు ఆయన అధికారం ఒప్పుకో. నీ సొంత ఆలోచనలు చేయవాడు. మేలు చేయు దేవుడు
సహాయము చేయి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయి దేవుడు, అద్భుత కార్యములు చేయి దేవుడు, మన దేవుడు. దేవుడు ఈ వాక్యంలో దీవించను గాక. ఆమేన్. పరలోక రాజ్యంలో తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకుని నీ రాజ్యం వచ్చింది, నీ చేత పరలోకం జరుగుతుంది. మందిరాన్ని రాజ్యం మహిళ అపరాధం చేశాను శిక్షల ప్రకారం మా ప్రవాదములను విశ్వాల వైపు శ్రోధం రక్షించు రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవై కాస్తాడు. ఆమేన్.